హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 11. ఇప్పటి వరకు స్నేహ కాల్పులకు గురైనట్లు మీరు చదివారు. విరాట్ కాపాడటానికి స్నేహ తన ప్రాణాలను త్యాగం చేస్తుంది. కానీ విరాట్ వెంటనే స్నేహాని ఆసుపత్రికి తీసుకువెళ్తాడు. ఆసుపత్రికి చేరుకున్నాక స్నేహాని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తుండగా విరాట్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విరాట్ ఆసుపత్రి నుండి వెళ్ళిపోయిన తరువాత నీలం వస్తుంది. ఆమె విరాట్ వెళ్ళడం చూసింది కానీ పెద్దగా పట్టించుకోలేదు. స్నేహకి కాల్పులు జరిగాయని వినగానే ఆమె చేస్తున్న పనులన్నీ వదిలేసి ఆసుపత్రికి బయలుదేరుతుంది. కనీసం వారి కూతుర్ని కూడా చూసుకోలేకపోయాను అనే విషయం గురించి స్నేహ తల్లిదండ్రులతో ఏం చెప్పాలో ఆమెకు అర్థం కావటం లేదు. స్నేహ వచ్చి ఒక్కరోజు కూడా గడవక ముందే ఇదంతా ఇలా జరిగిపోయింది. అదంతా సర్దుకుంటున్న అన్న సమయంలో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. నీలం ఆసుపత్రి లోపలికి వెళ్ళగా నీల్ ఒక కుర్చీలో కూర్చొని కనిపించాడు. నీల్ దగ్గరికి వెళ్ళి స్నేహ ఎక్కడ ఉంది, ఏ గదిలో ఉంది అని అడిగింది. నీల్ ఇలా అన్నాడు, మేడం, ఆమెను 205 నెంబర్ గదిలో చేర్పించారు. ఇప్పుడు స్నేహకి ఎలా ఉంది, మరి విరాట్ ఎక్కడ, అతను ఎక్కడ కనిపించడం లేదు అని అడుగుతాడు. నేను మొదట నీలం ప్రశ్నకు సమాధానం ఇవ్వడు. అప్పుడు నీల్ మళ్ళీ అడుగుతుంది, చెప్పు, విరాట్ ఎక్కడ, అతను ఇప్పుడు ఇక్కడే ఉండాలి కానీ కనిపించడం లేదు అని అడుగుతుంది. నీల్ ఇలా అంటాడు, బాస్కి కొంచెం పని ఉంది, అందుకే ఆయన త్వరలోనే వస్తూ ఉండాలి. మరి కొద్దిసేపు ఆగి స్నేహాని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళారు. ఆమె గురించి ఏమీ చెప్పలేదు అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుంది అని చెప్పాడు. నీల్ చెప్పింది విన్న తరువాత నీలం స్నేహ గదికి వెళ్తుంది. ఆమె గది తలుపు దగ్గర నిలబడి అద్దంలో చూస్తూ ఉండగా ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. నీలం ఇప్పుడు తనను తాను నిందించుకుంటూ, నేనెలా గమనించలేకపోయాను, అన్నీ నేను ఏర్పాటు చేస్తాను కదా, మరి తప్పు ఎక్కడ జరిగింది? ఈరోజు నా కూతురు ప్రాణాల కోసం పోరాడుతుంది. ఈ పని చేసిన వాడిని నేను పట్టుకుంటే ఆ రోజు వాడు బ్రతకడు, చివరి రోజు అవుతుంది. దీనిపై నేను ప్రమాణం చేస్తున్నాను. నా ఆలోచన సరైనదైతే నేను ఇక ఇప్పటికీ మాట్లాడను అని అనుకుంటుంది. అలా ఆమె మాట్లాడుతుండగా ఆమె హృదయం కోపంతో మండిపోయింది. ఆమె స్నేహాన్ని గాఢంగా ప్రేమించింది మరియు ఆమె తన సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. నీలం సొంత కూతురు లేకపోవటంతో ఆమె స్నేహాన్ని తన సొంత కూతురిలాగా భావించింది. స్నేహ వచ్చినప్పుడల్లా నీలం ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేది. ఆమె బాధలో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. అందుకే తమ కూతురు ఈ ఇంట్లో సురక్షితంగా ఉంటుందని తెలిసి స్నేహ తల్లిదండ్రులు పెద్దగా ఆలోచించకుండానే పెళ్లి అంగీకరించారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. స్నేహ ఆసుపత్రి మంచం మీద ఉంది. మరోవైపు విరాట్ కారు నడుపుతున్నాడు. అతని కళ్ళు ఏ క్షణంలోనైనా రక్తం దారాల ఎర్రగా ఉన్నాయి. అతని కళ్ళు సింహం కళ్ళ కంటే ఏమాత్రం తక్కువగా లేవు. అతను తన కారును ఒక చోట ఆపాడు. అక్కడ శిథిలావస్థలో ఉన్న ఒక ఇల్లు ఉంది. అతను లోపలికి వెళ్ళి ఒక కుర్చీలో కూర్చొని ఒకరిని తీసుకురమ్మని ఒక వ్యక్తికి పిలిచాడు. ఆ వ్యక్తి కూడా విరాట్ను సమీపించడానికి భయపడ్డారు. విరాట్ ఇప్పుడు చాలా భయంకరంగా కనిపించాడు. అతని చొక్కా స్నేహ రక్తంతో పూర్తిగా ఎర్రగా ఉంది. కానీ విరాట్ దాన్ని పట్టించుకోనట్లు అనిపించలేదు. అతని ముందు వ్యక్తి ఏ క్షణంలోనైనా చనిపోతాడేమో అన్నట్లుగా కనిపించాడు. ఆ వ్యక్తి వెళ్ళి అప్పుడే తాళ్లతో బంధించబడి కళ్ళకు గుడ్డ కట్టి ఉన్న ఒక వ్యక్తిని తీసుకువచ్చారు. అతను అరవడానికి ప్రయత్నిస్తాడు కానీ అతని నోట్లో గుడ్డ కుక్కి ఉండడం వల్ల అతని స్వరం బయటకు రాలేకపోయింది. ఆ వ్యక్తి అక్కడే వదిలి పక్కకు తప్పుకున్నాడు. విరాట్ తన ముందున్న బల్లపై నుండి ఒక కత్తిని తీసుకొని ఆ వ్యక్తి చేతిని బల్లపై ఆనించి దానిని అతని చేతిపై ఉంచాడు. ఆ వ్యక్తి శ్వాస వేగవంతమైంది. విరాట్ ఆమె నోటిలో నుంచి గుడ్డను తీసేశాడు. గుడ్డ తీయగానే ఆ వ్యక్తి గట్టిగా అరుస్తాడు. కానీ విరాట్ తన గంభీరమైన స్వరంతో ఒక శబ్దం చేసినా ఇదే నీ చివరి రాత్రి కావచ్చు అని చెప్తాడు. విరాట్ స్వరం
ఒక వ్యక్తి చెవులకు చేరుకోగానే అతని నుడిటి నుండి చెమట బొట్టు కారడం మొదలైంది. అతను మాట్లాడలేకపోయాడు. అతని ముఖంలోనే భయం స్పష్టంగా కనబడుతుంది. అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఎవరైనా చెప్పగలరు. ఆ వ్యక్తి ఇలా అన్నాడు. నేను ఏమీ చెయ్యలేదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. మీ వ్యక్తికి బహుశా ఏదో అపార్థం జరిగి ఉంటుంది. అందుకే అతను తప్పుడు వ్యక్తిని తీసుకువచ్చాడు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని ఆ వ్యక్తి మాటలు తడబడటం చూసి విరాట్ నవ్వాడు. అతని నవ్వు గదిలోని ఉష్ణోగ్రతను పెంచినట్లు అనిపించింది. గదిలో ఎంతో మంది ఉన్నట్లుగా అందరూ విరాట్ నవ్వుకు భయపడి పక్కకు తప్పుకున్నారు. అతని నవ్వు ఒక దయ్యం నవ్వుకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంది. అతని నవ్వు విని చాలా పక్షులు ఇంటి నుండి ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. అందరూ తమ తమ స్థలాలను విడిచి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతున్నారు. ఆ పక్షులు ఈ విధంగా ఎగరడం చూస్తే ఈ యొక్క మనిషి బ్రతకలేడని అందరికీ అర్థమవుతుంది. అంతేగాక ఆ వ్యక్తి విరాట్కు తన ప్రాణం కంటే ప్రియమైన దానిని గాయపరిచాడు. కాబట్టి విరాట్ అతన్ని విడిచిపెట్టలేదు. ఆ తరువాత ఒక ఇంటి నుంచి అడుగులు చప్పుడు వినిపించింది. విరాట్ ఇప్పుడు పూర్తిగా పిచ్చివాడైన ఒక రాక్షసుడిలా కనిపించాడు. బహుశా ఆ మనిషిని చంపిన తరువాత అతను ఆగుతాడేమో అని అనుకుంటున్నారు. ఇంతలో స్నేహ ఆసుపత్రి మంచం మీద పడుకొని ఉంది. వైద్యులు ఆమె చుట్టూ చికిత్స చేస్తున్నారు. స్నేహ నోటికి ఆక్సిజన్ మాస్క్ ఉంది. కానీ ఆమె ఇప్పుడు స్పృహ కోల్పోయింది. ఆ నొప్పిని ఆమె భరించలేకపోతుంది. అందరి భయం కేవలం విరాట్ మీదే కేంద్రీకృతమై ఉంది. వైద్యులు స్నేహ ప్రాణం విషయంలో ఎలాంటి రిస్క్ చేయాలనుకోవటం లేదు. ఎందుకంటే అందరూ చిన్న పొరపాటు చేసిన విరాట్ వాళ్ళని వదిలిపెట్టడు. ఆసుపత్రి యూనిఫామ్లో ఉన్న స్నేహకి శస్త్రచికిత్స జరుగుతుంది. డాక్టర్ బ్లౌజులు ధరించి స్నేహకి బుల్లెట్ను తొలగించడానికి ఆపరేషన్ చేస్తున్నారు. ఆ బుల్లెట్ ఆమె శరీరంలోకి చాలా లోతుగా ఉండటంతో దాన్ని బయటికి తీయడం డాక్టర్లకు చాలా కష్టంగా ఉంది. భయంతో అందరి ముఖాలు చెమటతో తడిసిపోయాయి. ఇంతలో విరాట్ తనను తాను ఇలా చెయ్యమని ఎవరు అడిగారని ఆ వ్యక్తిని అడగక అతను ఏమీ చెప్పలేదు. అది గ్రహించిన విరాట్ తన తుపాకీతో అతడిని కాల్చివేస్తాడు. తుపాకీ నుండి పొగ దట్టంగా వెలువడుతుండగా విరాట్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విరాట్ వెళ్ళిపోయిన తరువాత అతను వెళ్ళిపోమని చెప్పిన అతని మనుషులలో ఇద్దరు లోపలికి వస్తారు. వారు లోపలికి వెళ్ళి అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్య చెందుతారు. వారి ముందు నేలపై పడి ఉన్న వ్యక్తి ఒంటమి రక్తం ఏమాత్రం లేదు. అతని శరీరంలో అసలు రక్తమే లేనట్లుగా అనిపించింది. ఇది చూసి ఏం జరిగి ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది. దాంతో విరాట్ వాళ్ళని వెళ్ళిపోమని చెప్తాడు. విరాట్ వెళ్ళిపోవడానికి చూసి లోపల ఖచ్చితంగా ఏదో చెడు జరిగిందని, తాను అనుకున్నదే జరుగుతుందని అతనికి అనిపించింది. విరాట్ అక్కడి నుంచి తన కారులో ఆసుపత్రి వైపు వెళ్తున్నాడు. ఆసుపత్రికి చేరుకున్న తరువాత అతను నేరుగా స్నేహ గది బయట ఆగారు. లోపల దృశ్యం చూసి అతను భయపడ్డాడు. ఇంతకుముందు అతని కళ్ళల్లో ఉన్న నిప్పు ఇప్పుడు స్నేహ వల్ల మామూలుగా అయిపోయింది. అప్పుడు గదిలో నుంచి ఒక డాక్టర్ బయటకు వస్తాడు. డాక్టర్ రావటం చూసి నీలం కూడా అతని దగ్గరికి వెళ్తుంది. ఆమె విరాట్ రావడం చూస్తుంది. కానీ అతను వస్తున్న వేగాన్ని బట్టి అతను సమీపించడం సరికాదని భావించి అతన్ని దగ్గరికి వెళ్ళడు. కానీ డాక్టర్ వెళ్ళిపోవడం చూసి ఆమె విచారించడానికి వెళ్తుంది. ఇద్దరు కలిసి అడుగుతారు, ఇప్పుడు స్నేహ ఎలా ఉంది అని అడుగుతారు. డాక్టర్ ఇలా అన్నారు, రోగికి ఇప్పుడే శస్త్రచికిత్స చేసి బుల్లెట్ను తొలగించాము. కానీ ఆమెకు ఇంకా స్పృహ రాలేదు. ఆమె స్పృహ వచ్చే వరకు మనం ఏమీ చెప్పలేము అని చెప్పారు. అలా చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు అందరూ భయపడతారు. కానీ విరాట్ ఇంకా ప్రశాంతంగానే ఉన్నారు. డాక్టర్ చెప్పింది ఏమీ విననట్లే ప్రవర్తించారు. విరాట్ వైద్యులందరినీ గది విడిచి వెళ్ళిపోమని కోరుతాడు. తమను ఎందుకు వెళ్ళిపోమని అడుగుతున్నారు అర్థం కాక డాక్టర్లందరూ ఆశ్చర్యపోతారు. కానీ అప్పుడు తాను విరాట్ మాట వినకపోతే ఇక్కడ ఏమైనా జరగవచ్చని అందరికీ తెలుసు. వైద్యులందరూ త్వరగా గది నుండి బయటికి వెళ్ళి తలుపు మూసేశారు. అందరూ వెళ్ళిపోయాక విరాట్ ఒక కుర్చీలో కూర్చొని స్నేహ ముఖం వైపు చూస్తాడు. అది ఇప్పుడు పూర్తిగా వాడిపోయి తన శరీరంలో ప్రాణం లేనట్లుగా అనిపించింది.
స్నేహ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నప్పటికీ ఆమె చాలా అందంగా కనిపించింది. విరాట్ ఆమె ముఖం వైపు చూసి ఆమె పెదవుల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. అలా ఆమెను ముద్దు పెట్టుకుంటున్నప్పుడు విరాట్ శరీరం నుండి ఒక బలమైన కాంతి స్నేహ శరీరానికి ప్రసరిస్తూ ఆమె శరీరాన్ని శక్తినిస్తుంది. కొంత సమయం తరువాత విరాట్ స్నేహ పెదవుల నుండి తన పెదవులను తొలగిస్తాడు. ఇప్పుడు అతని కళ్ళు పూర్తిగా ఎర్రగా మారిపోయాయి. అతను స్నేహ భుజం మీద చెయ్యి వేసి ఏదో చెబుతుండగా స్నేహ ఒంటి మీద ఉన్న గాయాలు మానడం మొదలవుతాయి. కొంత సమయం తరువాత ఆమె పూర్తిగా బాగుంటుంది. మచ్చలు కూడా పూర్తిగా మాయమైపోతాయి. అప్పుడు అతను తన చేతిని తీసేస్తాడు. ఒక్క క్షణం తరువాత స్నేహ శరీరం కదలడం మొదలవుతుంది. అది చూసి విరాట్ పెదవులపై చిరునవ్వు మెరుస్తుంది. కొద్దిసేపటికి స్నేహ కళ్ళు తెరిచింది. మొదట ఆమె కేవలం రెప్పలు వాల్చింది. ఆ తర్వాత ఆమె పూర్తిగా కళ్ళు తెరిచి పైకి చూడగా పైకప్పు మాత్రమే కనిపిస్తుంది. ఆమె దృష్టి మార్చగా విరాట్ కనిపిస్తాడు. స్నేహ మొదట్లో తాను ఎక్కడ ఉందో అర్థం కాలేదు. కానీ గదిలో ఉన్నానని ఆమె అనుకుంటుంది. మరియు ఆమె తన దగ్గర విరాట్ని చూసి భయపడుతుంది. కానీ అప్పుడు తాను ఆసుపత్రిలో ఉన్నానని, తనపై కాల్పులు జరిగాయని ఆమెకు గుర్తొస్తుంది. కానీ ఆమెకు ఇప్పుడు నొప్పి ఎందుకు అనిపించడం లేదు. స్నేహ ఏమనుకుంటుందో విరాట్ వింటున్నాడు. తాను ఏమనుకుంటున్నాడో విరాట్ వినగలడని స్నేహకి తెలియదు. స్నేహ ఇలా అంటుంది, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నాపై కాల్పులు ఎలా జరిగాయి? మరి నేను ఎలా బ్రతికి బయటపడ్డాను? అలా ఆమె ఎంత ఆలోచిస్తుందో, ఎంత మాట్లాడుతుందో చెప్తుండగా విని విరాట్ నవ్వాడు. కానీ అతనికి ఇప్పుడు ఆమె అంటే చాలా ఇష్టం పెరిగింది. ఎందుకంటే స్నేహ ఇంకా చిన్నపిల్లలాగే మాట్లాడుతూ ఇదంతా తనకి ఎలా తెలియదని అడుగుతూనే ఉంటుంది. విరాట్ తర్వాత స్నేహతో ఏం చెబుతాడు? ఆమె గాయం ఎలా నయమైంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.